వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు వెంటనే పెంచాలి. ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే నిమ్మల. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలి. ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డి. వరంగల్లో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం. కార్యకర్తలంతా తగిన చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డీకే అరుణ. పెద్ద ఎత్తున ర్యాలీలతో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు. హత్రాస్ ఘటన నిందితులను ఉరితీయాలి. గూడూరు కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు వెంటనే పెంచాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవ్వా తాతలకు పింఛన్ 3000 ఇస్తానని జగన్ మాట తప్పారని విమర్శించారు. నాడు రైతు రుణమాఫీ 4 వాయిదాలను విమర్శించిన జగన్ సంవత్సరం దాటిన రెండో వాయిదా 250 రూపాయలు పెంచకుండా పింఛన్దారులను మోసం చేస్తున్నారన్నారు. ఆదరణ లేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను జగన్ మోసం చేయడం మంచిది కాదని పలికారు. మాట ప్రకారం 3000 రూపాయలు పెన్షన్లు వెంటనే మాట ప్రకారం 3000 రూపాయలు పెన్షన్లు వెంటనే ప్రతి సంవత్సరం పెన్షన్లు వెంటనే ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు వెంటనే ఎన్నికల ప్రచారంలో కానీ లేకపోతే పాదయాత్రలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2000 రూపాయలు పెన్షన్ 3000 రూపాయలు పెంచుతామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే పెంచేలు వితంతులకు దివ్యాంగులకు ఇవ్వాలి, లేదంటే రెండవసారి మాట ఆ రోజు మరి ఈ యొక్క పాదయాత్రలో కానీ 2019 ఎన్నికల ప్రచారంలో కానీ ఇంటింటికి పంపినటువంటి కరపత్రాల్లో కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలకు పెంచుతానని పాదయాత్రలో ప్రతి సభలోనూ చెప్పారు. ప్రతి ఇంటికి కూడా చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మడమ తిప్పి ఆ పెంచుతానన్నటువంటి 1000 రూపాయలు పెంచకుండా దాన్ని 4 వాయిదాలుగా చేస్తానని. ఎంత విచిత్రం అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 1,50,000 రూపాయలు రైతు రుణమాఫీ 4 వాయిదాలుగా చేస్తే 1,50,000 4 వాయిదాలుగా చేస్తే విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ పెంచుతానన్న 1000 రూపాయలను కూడా 4 వాయిదాలుగా ఇస్తానడం మరి ఎంత మాట తప్పడం మడమ తిప్పడం మనకు అర్థమవుతుంది. పోనీ ఏదైతే ఆయన పెంచుతానన్నటువంటి ఆ 250 రూపాయలు సంవత్సరానికి కూడా చూస్తే మరి మొన్న 2019 మరి జూలై 8న మొదటి వాయిదాగా 250 రూపాయలు పెంచారు. మళ్ళీ రెండవ సంవత్సరం రెండవ వాయిదా అంటే 2020 జూలై 8న ఆ 250 రూపాయలు పెంచి 2500 రూపాయలు ఈవేళ ఆ యొక్క పెన్షన్ ఇవ్వాలి. కానీ దురదృష్టం వేళ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు గడిచినప్పటికీ కూడా ఆయన మొదట మాట ఇచ్చినటువంటి 3100 మాట తప్పి మడమ తిప్పి రెండవసారి మాట ఇచ్చినటువంటి ఆ 250 రూపాయలు పెంపు కూడా ఈ సంవత్సరం అందనటువంటి. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాచారం కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మాయమాటలు నమ్మకుండా ప్రశ్నించే వారిని గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. నాయకులందరికీ
కార్యకర్తలకి పేదవాళ్ళ సమస్యలకు చెప్పుకోవడానికి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి వారిని అభినందిస్తున్నా. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. 3 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. పోయిన ఎన్నికలప్పుడు ఇల్లు సందు తిరిగి ముఖ్యంగా మా ఆడపడుచుల్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఆశ చూపించి, ఎందుకంటే పెద్ద మనుషులు ఎవరు కష్టపడ్డా ఇంట్లో కుటుంబ పెద్ద కష్టపడి నెల మొత్తం కష్టపడితే 15,000 వస్తే 10 నుంచి 15,000 వస్తే ఇంటికి రాగానే 5-6 వేలు పోతుంది. ఇక పిల్లల చదువులు ఎట్లా, పాలు ఎట్లా, కూరగాయలు ఎట్లా, ఉప్పు ఎట్లా, పప్పు ఎట్లా, చింతపండు ఎట్లా, మన బతికి ఎట్లా, మరి పాలమూరు నుంచో, నల్గొండ నుంచో, వరంగల్ నుంచో, కరీంనగర్ నుంచో, అక్కడ నుంచో ఇక్కడ నుంచో వసూలు వస్తుంది. 10 ఏళ్ళైనా ఇంకా రెక్కాడితే కానీ ఒక్కడని పరిస్థితి ఉంది. మరి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తున్నాడు, పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు అని పోయిన మున్సిపల్ ఎన్నికలలో అందరూ పోయి కారు గుర్తు కోటేసి వచ్చారు. అవునా? మా అమ్మలకి అయితే ఇట్టున్న వాళ్ళని వాళ్ళు ఇంటానే అక్కడిక్కడ చెప్తాడే నీకేం తెలియదు, మనం పోయి కారు చేసి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, ఈ కిరాయి 10 రోజులు ఉంటాం, ఇంట్లో మంచి చెడు జరిగితే ఇంటి యజమాని ఇంటికాడికి రాణిస్తలేరు, కిరాయి బాధ తప్పుతుంది, పిల్లలు బాగుపడతారు, ఆ మిగిలిన 5-6 వేలు ఇంత సిద్ధి కట్టి ఇల్లు వస్తుందని ఓటేసి 5 ఏళ్ళు అయింది. ఇవాళ వరకు రాలే. కోడి కోసి పెడతాడు కానీ కోడి సంఖ్య ఈక కూడా మనకు రాలే. అవునా? కిరాయి మన 5 ఏళ్ళ నుంచి నెలకు 5,000 వేసుకున్నా కూడా సంవత్సరానికి 60,000. 5 ఏళ్ళకి వేసుకుంటే 3-4 లక్షల రూపాయలు ఉత్తప్పున్నాయని మన సొమ్ము పోయినట్టే కదా. ఇవాళ మళ్ళీ మొదలు పెట్టాడు. ఇక ఆ ఊర్లో కట్టినా ఈ ఊర్లో కట్టినా ఇక 80 నాకు గుర్తున్నట్టు ఉంది. కాబట్టి ఇవాళ మనందరం అప్రమత్తంగా ఉండాలి. పోయినసారి మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఇవాళ ఎవరు టీఆర్ఎస్ వాడు వచ్చినా రొట్టె చేసినప్పుడు వస్తే సలాయికి కాల్చి మంచి వాత పెట్టే కానీ వాళ్ళకు అబద్ధాలు చెప్పినందుకు సరైన మందు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడపడుచులకు చెప్తున్నాను. ఇదో వాళ్ళు ప్రభుత్వం పైసలతో బతుకమ్మ చీరలని అవి కూడా ఒక 6 డివిజన్లన్నా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ కవూరు శ్రీనివాస్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పేదవాడికి ఇల్లు కానీ స్థలం కానీ ఇవ్వలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలలో ఇప్పటి వరకు 90% అమలు చేశారని తెలిపారు. కరోనా కారణంగా ఇళ్ల స్థలాల పంపిణీ ఆలస్యమైందని, త్వరలోనే ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుతుందని, ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో బురద జల్లుతున్న మన పాలకొల్లు శాసనసభ్యులు పిట్టల దొర రామానాయుడు గారు, అదేవిధంగా అమరావతి పిట్టల దొర చంద్రబాబు నాయుడిని మించిపోయి కుట్రపూరితమైన అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఏదైతే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మనందరికి కూడా నవరత్నాల ద్వారా ఏ సంక్షేమ పథకాలు అందిస్తారన్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా 90% పూర్తి చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చాలన్న ఆలోచనతోటి మరి ఈ సంవత్సర కాలంలోనే 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరినీ కూడా అర్హులైతే ప్రతి ఒక్కరికి ఇద్దామన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలు అన్నాయి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే పేదవాడికి ఇల్లు లేకపోతే వాడు ఎంత ఇబ్బంది పడతాడన్న ఆలోచన గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఆయన హయాంలోనే ప్రతి పేదవాడికి కూడా ఇల్లు పట్టాలు ఇవ్వడం, ఇల్లు నిర్మించడం కూడా జరిగింది. మరి తర్వాత వచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కానివ్వండి, ఎవరికి కూడా ఒక సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతి పేదవాడికి మరి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు నిర్మించేవాలన్న ఆలోచనతో ఈరోజు మరి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. మన అందరికీ తెలుసు, గత 6 నెలల నుంచి ఈ కరోనా మహమ్మారి వల్ల మరి ఈ ఇళ్ల పట్టాల విషయంలో వాయిదా పడడం మనందరం కూడా గమనిస్తున్నాం. త్వరలోనే దాన్ని ఏ విధంగా చేయాలన్న ఆలోచన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ టైంలో ఇది గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్న భూమిలో వీళ్ళు టిడ్కో ద్వారా అక్కడ ఇల్లు నిర్మించడం జరిగింది. వాటికి మరి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల ద్వారా మరి 1,00,000 నుంచి 25,000 వరకు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, మరి ఆ డబ్బుల్ని మరి ఆ టిడ్కోలు పంపించారో వీళ్ళు జేబులో పెట్టుకున్నారో కూడా ఎవరికీ కూడా తెలియదు. ఆ టిడ్కో కంపెనీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బిల్డింగులు కట్టినా ఏ ఒక్కరికి కూడా ఆ టిడ్కో వాళ్ళకి గత ప్రభుత్వంలో వరంగల్ అర్బన్ కిలాగ్ వరంగల్లోని ఎంఆర్ఓ ఆఫీస్ పట్టుభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ననుపునేని నరేందర్, ఎంపీ బండా ప్రకాష్ ముదిరాజ్ ప్రారంభించారు. అనంతరం బండా ప్రకాష్ మాట్లాడుతూ పట్టభద్రుల నమోదు కార్యక్రమం 2017 వరకు ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రతి డివిజన్లో నాయకులు పట్టభద్రుల నమోదు కార్యక్రమానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని ఓటర్ నమోదు కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. మా పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు, మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మా కేటీఆర్ గారి సూచనల మేరకు మొట్టమొదటి రోజే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ముఖ్య నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులందరూ కూడా ఇవాళ ఎన్రోల్ చేసుకోవాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ మేరకు మా వరంగల్ శాసనసభ్యులు గారి నేతృత్వంలో మరి ఇక్కడ అనేక మంది కార్పొరేటర్లు, వారి బంధుమిత్రులు, వారి డివిజన్లలో ఉండే గ్రాడ్యుయేట్స్తో కలిసి ఈరోజు మేము నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం. నేను కూడా మన ప్రాంత వాసినే కాబట్టి నా ఓటు కూడా ఇక్కడే ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడే ఈరోజు నమోదు చేసుకోవడం ఇవాళ మా పార్టీ ఇచ్చిన మొదటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి మేము ఓటర్ నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటి వరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో అప్రతిఘాతంగా మేము విజయడంకం మోగిస్తూ వచ్చినాం. ఖచ్చితంగా ఈసారి కూడా అత్యధిక మెజారిటీతో ఈ సీట్లు గెలిపించుకుంటాం. దాంట్లో వరంగల్ కాంట్రిబ్యూషన్ కూడా అద్భుతంగా పనితీరు చూపెడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంకా దీన్ని విస్తృత స్థాయిలో వెళ్ళి నియోజకవర్గంలో ప్రతి గ్రాడ్యుయేట్ని ఎన్రోల్ చేయడం, ప్రతి విద్యావంతుల్ని ఇందులో భాగస్వామి చేసే విధంగా తమ ఓటాకు వినియోగించుకునే విధంగా కూడా మేము కార్యక్రమాలు రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జోగులాంబ గద్వాల జిల్లా జములమ్మ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడకు చేరుకున్న ఆమెకి కార్లు, బైక్ ర్యాలీలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అశేష జనవాహిని భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ హారతులతో సన్మానాలు, సత్కారాలు చేస్తూ దారి పొడుగునా స్వాగతం పలికారు. దీంతో భారతీయ జనతా పార్టీకి డీకే అరుణకు ఉన్న ప్రజాదరణ పెద్ద ఎత్తున వ్యక్తమైంది. తెరాస ప్రభుత్వ ఆగడాలు ఇక సాగవనే సంకేతం స్పష్టంగా కనిపించిందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. భవిష్యత్తులో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా దిశానిర్దేశం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఉద్యమ నేత డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ శ్రేణుల పోరాట పటిమతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లో దళిత యువతిని అత్యాచారం చేసిన దుర్మార్గులను ఉరితీయాలని నెల్లూరు జిల్లా గూడూరు కుల వివక్ష పోరాట సమితి నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో 4 మానవ మృగాలు దళిత యువతిని అత్యాచారం చేసి తీవ్రంగా హింసించారని, మానవ మృగాలను వెంటనే ఉరితీసి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. తేదీ ఉత్తరప్రదేశ్లో ఒక దళిత యువతిపై 4 దారుణంగా ఆమెని మానభంగం చేసి హత్య చేశారు. వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఉరిశిక్ష విధించాలని మేము బీజేపీ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ బీజేపీ గవర్నమెంట్లోనే ఎస్సీలకి ఎస్టీలకి ఇటువంటి దారుణమైన మానభంగాలు, పౌర హత్యలు ఇవి జరుగుతున్నాయి. వీటికన్నిటికీ మేము కేవీపీఎస్ తరఫున వ్యతిరేకంగా అన్ని కులాలతో కలిసి మేము దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం చేస్తామని కేవీపీఎస్ తరఫున కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కప్పలబంధం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ నందిగం ప్రసాద్, ఉప సర్పంచ్ మందపాటి మాధవరెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తమ గ్రామానికి అందించే సహకారం మరువలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే సండ్రకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడే ఆటో సిమెంట్ కట్టు పెద్ద మొక్కలు ఇంకా పెద్ద అంటారా? మేము కప్పలబంధం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నండి. నేను మందపాటి మాధవరెడ్డి అని నా పేరండి. మన గ్రామ పంచాయతీలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, హరితహారం, డంపింగ్ యార్డు, ఈ తడిపొడి చెత్త షెడ్డు మొత్తం మా అభివృద్ధిలో భాగంగా మేమంతా విశేషంగా కృషి చేసి బాగా చేస్తున్నాము. వైకుంఠధామం బాగా చేసాము, అందరికంటే ముందు మేమే చేసాము. తర్వాత ఈ హరితహారంలో కూడా మొక్కలు చాలా నాటడం జరిగింది. ఊళ్ళో వ్యాధులు ప్రబలకుండా హైపోక్లోరైడ్, దోమల గురించి దోమల ముందు కూడా 4-5 సార్లు స్ప్రే చేసామండి. దానివల్ల దోమలు వ్యాప్తి చెందకుండా ఆగిపోయినాయి. తర్వాత ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందకుండా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కూడా 4 సార్లు స్ప్రే చేయించాము ట్యాంకర్లు తీసుకొచ్చి. దానివల్ల మా గ్రామం ఇంతకుముందే ఆదర్శ గ్రామం కింద, ఆదర్శ పంచాయతీ కింద వచ్చింది. ఇప్పుడు కూడా రావాలనే కృతనిశ్చయంతో మా పాలకవర్గ సభ్యులు, మా సర్పంచ్ గారు, మేము అందరం కలిసి కృషి చేస్తున్నాము. అందించడం జరిగిందండి. 375 ఇళ్లని సర్వే చేసి మొత్తం కొలతలు ఇచ్చి పంపించడం జరిగిందండి. ఆన్లైన్ చేయడం జరిగింది. ముందు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టే ప్రతి ఒక్క దాంట్లో మేము భాగస్వాములు ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకెళ్తామని. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటోందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పేదలకు అండగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో కేసీఆర్ అండగా ఉన్నారన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో గతంలో మాదిరి కాకుండా చెక్కులు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందని అన్నారు.
విషయం మీకు తెలిసిన వాళ్ళందరూ చేసుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా మీడియానా ఏ ఛానల్? ఉన్న ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలను వదిలిపెట్టలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లితో ఒక మేనమామలాగా ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు ఇచ్చి ఇంత కఠిన కాలంలో ఆదుకున్నట్టు గొప్ప మనసున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈరోజు కొల్లాపూర్ ప్రాంతంలో ఎక్కడ కూడా గతంలో మాదిరిగా లేకుండా వచ్చిన వెంటనే కళ్యాణ లక్ష్మిని మంజూరు చేసి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా అప్లికెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత కఠినంగా తీసుకుని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రాజకీయంగా ఇంకా దుమారం రేపుతూనే ఉంది. ఓవైపు మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుతం చైర్పర్సన్ సంచయితి, మరోవైపు టీడీపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి అశోక్ గజపతి రాజు స్పందించారు. రాజకీయాలకు అతీతంగా మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు ఉండాలని అశోక్ గజపతి రాజు తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్ కుటుంబ ప్రైవేటు ఆస్తి కాదన్నారు. మాన్సాస్ ట్రస్టుకు అనేక చోట్ల భూములున్నాయని, 125 కోట్ల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని అశోక్ గజపతి రాజు తెలియజేశారు. రాజ్యాంగాన్ని అమలు చేస్తామని, రాగద్వేషాలకి అతీతంగా పని చేస్తామని, ఆ ప్రమాణాల్ని చేయడం ఒకటే కాదు, అమలు చేస్తే మీకు చాలా అనర్థాలు రావు. ఇది మనకున్న సమస్య. పర్మనెంట్ డ్యామేజెస్ కోసం కొందరు ప్రయత్నిస్తున్నా అది కూడా నడుస్తూ ఉంది. అది అందరికీ తెలుసు. సో వారు చెప్పాలి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి అని. వారి మైండ్లో ఏముందో మనకు ఐడియా లేదు కదా. చాలా రకరకాల ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ వచ్చేటప్పుడు ఏది మంచిది అది తొక్తా వెళ్ళాలి, కానీ ఐడియాస్ రావడం తప్పు కాదు. ఎందుకు చేస్తున్నావు ఎక్స్ప్లెయిన్ చేయి. చూడు, ఇక్కడ వంశాల సంగతి కాదు, కుటుంబాల సంగతి కాదు, ఇవి ఎవరు ప్రైవేట్ ఆస్తులు కావు. ఒక ట్రస్ట్ చేసేటప్పుడు దానికి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మాన్సాస్కి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, టెంపుల్స్కి ఉన్నాయి. లేకపోతే ప్రభుత్వం దూరే పని ఉండకూడదని నేను అనుకుంటా ఉన్నాను. దూరేటప్పుడు మీరు ఎందుకు దూరారు అనేది మీరు చేసిన పని ప్రకారంగానే అర్థమవుతుంది. అందుకోసం మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే నలుగురికి తెలుస్తాయి కదా. చూడు, ఇది రాజకీయ అతీతంగా ఉన్న పని. విద్య అనేది అన్ని రాజకీయ పార్టీలు కావాలి. అసలే మానవ జాతి ఉద్ధరించడానికి కూడా కావాలి. నాతో ఉంటేనే విద్య, నాతో లేకపోతే విద్య కాదంటే ఇది తప్పు. ఇది రాజ్యాంగం ఉల్లంఘమే అవుతుంది.
ఎలాగైనా ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారిని అడిగితే వారికి తెలుస్తాయి కదా. నేను చైర్మన్గా ఉన్నప్పుడు చాలామంది రకరకాల ఆలోచనలు చెప్పేవారు. అయితే నేను తీసుకున్న నిర్ణయాలు కూడా ఉన్నాయి. నిర్ణయాలు తీసుకుని మనం ముందు వెళ్తే కారణాలు ఉంటాయి. మీరు అసలు ఆలోచించకూడదని చెప్పడం తప్పు. ఎవరైనా ఏదైనా ఆలోచించుకోవచ్చు. మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు మీ నిర్ణయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవతల వాడు ఇలాగ ఆలోచించాడు, నేను ప్రతిపాదన పెట్టాను, లేకపోతే ఈ ప్రతిపాదన పెట్టాడేమి కాదు కదా. మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నావు ఆ నిర్ణయం చెప్పాలా, చెప్పే బాధ్యత ఉందా? చూడు, ఏది చేయాలన్నా నీ ఇంట్లో గడాలన్నా మీరు కష్టపడకపోతే ఇల్లు గడుస్తుందా? విశాఖలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్న సందర్భంలో చోరీలు కూడా కలకలం రేపుతున్నాయి. ఈ దశలో దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 80,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల దేవాలయాలే కేంద్రంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో దేవాలయాలపై దాడులు, చోరీలకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆంజనేయ స్వామి ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దేవుడు, లక్ష్మణ్ అనే వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి 5,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మన తిరుమల త్రిముఖ విఘ్నేశ్వర టెంపుల్ సాలిగ్రాంపురంలో దొంగలు పడ్డారు. దొంగలు పడి అందులో 4 గ్రామ్స్ గోల్డ్ శతమానాలు, అలాగే 2 కేజీల 4 గ్రాములు సిల్వర్ ఆర్టికల్స్ దొంగతనం జరిగిందండి. దాని మీద మన 4 టౌన్లో కంప్లైంట్ ఇవ్వగా సిఐ సింహాద్రి నాయుడు గారు, వారి ఎస్ఐ 2 టౌన్ భాస్కర్ రావు గారు, బి వెంకటేష్, పిసి శివకుమార్, శివకృష్ణ, తులసి, ఆర్య నాయుడు, నరసింహారావు వీళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల 2 పట్టుకున్నారు. అందులో 3లో ఒక జూనియర్ ఉన్నారు. ఈ ముద్దాయి పేరు కామిశెట్టి జగదీష్ బాబు అని చెప్పి, ఆయన ఓల్డ్ డైరీ ఫామ్ దగ్గర ఉంటారు. అలాగే కేతల దుర్గాప్రసాద్, వీరు ఓల్డ్ డైరీ ఫామ్ దగ్గర ఉంటారు. వీరిద్దరూ ఒక జూనియర్తో కలిసి ఈ నేరం చేశారు. ఈ నేరం గురించి వాళ్ళు కన్ఫెస్ చేశారు. వాళ్ళ దగ్గర ఈ ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. వారందరినీ నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. విష్ణు భవన్ అపార్ట్మెంట్ రామ్నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఒక నేరం జరిగింది. అందులో ఒక గ్యాస్ సిలిండర్ పోయినట్టుగా మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో మన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. శ్యామ్ సుందర్ ఎస్ఐ గారు, సింహాద్రి నాయుడు సిఐ గారు, హెచ్సి 1590 పి విజయ్ కుమార్ గారు, పి వీర్రాజు గారు, కనకారావు గారు వీళ్ళందరూ కూడా దర్యాప్తు చేసి అందులో ఒక ముద్దాయిని పంజం కృష్ణారెడ్డి గారని, అతను 50 సంవత్సరాల వయసు, 51 సంవత్సరం వయసు, ఇతను అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయగా ఆయన మరొక 3 కేసుల్లో ఇంతకుముందు మనం రిజిస్టర్ చేస్తున్నాము. అవి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి, గోపాలపట్నం ఒకటి, స్టీల్ ప్లాంట్ ఒకటి. ఈ 3 పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా గ్యాస్ సిలిండర్స్ పోయినాయి. 4 గ్యాస్ సిలిండర్ని రికవర్ చేయడం జరిగింది. ఆల్ వర్త్ 9,000 రూపీస్. ఈ కేసెస్ అట్లాగే 3వ కేసు ఒకటి ఉంది. ఇందులో మన గంగవరం విలేజ్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు వెంటనే పెంచాలి. ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే నిమ్మల. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలి. ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డి. వరంగల్లో పట్టాభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం. కార్యకర్తలంతా తగిన చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డీకే అరుణ. పెద్ద ఎత్తున ర్యాలీలతో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు. హత్రాస్ ఘటన నిందితులను ఉరితీయాలి. గూడూరు కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.